జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు మిత్ర దేశమైనటువంటి టర్కీని ఇప్పుడు మన భారతీయ ఆర్మీ చావు దెబ్బ కొట్టింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? టర్కీ అనేది చెప్పాలంటే ఒక గుంటనక్క దేశం. ఈ టర్కీ అటు ఇటుగా దేశం అనమాట. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, సరిగ్గా యూరోప్ ఖండానికి అలాగే మన ఆసియా ఖండానికి ఈ టర్కీ అనేటటువంటి దేశం మధ్యలో ఉంటుంది. అందుకే ఈ టర్కీ అనేది అటు యూరోపియన్ దేశమా లేక ఇటు ఆసియా దేశమా ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అనమాట. ఇక ఈ టర్కీ జనాభా 9 కోట్ల వరకు ఉంటుందన్నమాట. అందులో 99% మంది ముస్లింలే ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చెప్పాలంటే ఈ టర్కీ అనేది ఒక మతపిచ్చి దేశం అనమాట. ఇక ఈ టర్కీకు అధ్యక్షుడు వచ్చేసి తయ్యప్ ఎర్డోగాన్. వీడు పరమనీచుడు, అంతేకాకుండా రాక్షస మతపిచ్చి ముండాకుడక అనమాట. వీడికి మతం తప్ప మరేది కూడా తెలియదు. మానవత్వం, కరుణ, జాలి, మంచి, చెడు, విచక్షణ అనేటివి వీడి డైరీలోనే లేవు. ఇకపోతే వీడు ఇస్లామిక్ ప్రపంచం మొత్తానికి ఖలీఫా కావాలన్నది వీడి యొక్క ఉద్దేశం అనమాట. అందుకే తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అలాగే జిహాదీ దేశమైనటువంటి బంగ్లాదేశ్కు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. మన భారతదేశానికి కానీ ఈ టర్కీకి కానీ మధ్యలో ఎటువంటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ లేవు. కానీ మన భారతదేశానికి ఇస్లామిక్ దేశాలైనటువంటి పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్లో శత్రు దేశాలు కావడంతో వీడు కూడా మన దేశాన్ని ఒక శత్రు దేశంగా భావిస్తూ వస్తున్నాడు. ఇక ఈ ఎర్డోగాన్ చెప్పే కదా, ఒక సగం పిచ్చోడు అనమాట. నిజానికి 6 సంవత్సరాల ముందు కార్గో నౌకలను మన మేక్ ఇన్ ఇండియాలో తయారు చేయాలని చెప్పేసి మన భారతదేశం భావించింది. ఆ కాంట్రాక్టులను ఈ టర్కీకి అప్పగించారన్నమాట. కానీ ఈ మత పిచ్చోడైనటువంటి ఎర్డోగాన్ గాడు ఆ ఆఫర్ను తిరస్కరించాడు. అంటే నాకు వద్దని చెప్పాడు, మేము చేయమని చెప్పేసి. కేవలం పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమతోనే ఈ ఆఫర్ను తిరస్కరించడంతో అప్పట్లో ఈ విషయం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరే, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ అయిన పెహల్గాంలో తీవ్రవాద దాడి చేశారు. అలాగే హిందువులను చంపడమే లక్ష్యంగా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ దాడులు అయితే చేశారు. ఈ దాడుల్లో 26 మంది అమాయకులంతా కూడా మరణించారు. ఆ సంగతి అంతా కూడా మీకు తెలుసు. అందుకు ప్రతీకారంగా మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఇక ఈ సమయంలో ఈ మత పిచ్చోడైనటువంటి ఎర్డోగాన్ గాడు పాకిస్తాన్కు పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్లను అలాగే బైరక్తర్ డ్రోన్లను ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి అందించాడు. ఇక్కడ టర్కీకు చెందినటువంటి ఈ బైరక్తర్ డ్రోన్లు అత్యాధునికమైన అటి అన్నమాట. ఈ బైరక్తర్ డ్రోన్లను చూపించి టర్కీ తన చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలన్నింటినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది. పైగా ఈ బైరక్తర్ డ్రోన్లను తయారు చేసింది సాక్షాత్తు ఈ ఎర్డోగాన్ అల్లుడికి సంబంధించినటువంటి కంపెనీనే. దీంతో ఈ టర్కీకు సంబంధించినటువంటి ఈ బైరక్తర్ డ్రోన్లకు అప్పట్లో బాగా పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి. ఇకపోతే ఈ టర్కీ దేశం ఈ బైరక్తర్ డ్రోన్లను దాదాపుగా 30 దేశాలకు అమ్మింది. ఈ క్రమంలోనే ఈ టర్కీ దేశం మనం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించక ముందు ఈ బైరక్తర్ డ్రోన్లను పాకిస్తాన్కి అయితే అందించింది. అంతేకాకుండా వాటిని ఆపరేట్ చేయడానికి ఇంజనీర్లు కూడా పాకిస్తాన్కి అయితే పంపించింది అనమాట. ఇక ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాను ఈ టర్కీకి చెందినటువంటి సూసైడ్ డ్రోన్లను అలాగే బైరక్తర్ డ్రోన్లను భారత్ మీద ప్రయోగించింది. కానీ భారత్కు చెందినటువంటి మన గగనతల రక్షణ వ్యవస్థలో ఈ టర్కీ డ్రోన్లను అన్నింటినీ కూడా కూల్చిపారేసినాయి. ఏ ఒక్క టర్కీ డ్రోన్ కూడా టార్గెట్ను చేరకుండానే మన గగనతల రక్షణ వ్యవస్థలో వాటిని అన్నింటినీ కూడా గాలిలోనే ధ్వంసం చేసేసినాయి. అయితే ఇప్పుడు మన భారతీయ ఆర్మీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేది. అదే ఈ టర్కీకు చెందినటువంటి డ్రోన్ల శకలాలతో మళ్ళీ ఈ టర్కీ బైరక్తర్ డ్రోన్లను తయారు చేశారు. చూడండి, పేరుకు గొప్పగా చెప్పుకునేటటువంటి ఈ టర్కీ డ్రోన్లను మళ్ళా రూపొందించి వాటిల్ని ఢిల్లీలో ప్రదర్శనకి అయితే పెట్టారన్నమాట. ఈ బైరక్తర్ డ్రోన్లు పంజాబ్లోని జలంధర్ను లక్ష్యంగా చేసుకొని లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించినట్లు అధికారులు అయితే గుర్తించారన్నమాట. 10 కిలోల పేలుడు పదార్థాలతో 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్నటువంటి దానిని మే 10వ తేదీన మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అయితే కూల్చేసింది. దీని రెక్కల పొడవు దాదాపుగా 2 మీటర్లు ఉంటుంది. అలాగే
170cc ఇంజన్లతో ఈ డ్రోన్లు అయితే పనిచేస్తాయన్నమాట. అయితే పాక్షికంగా ధ్వంసమైనటువంటి ఈ టర్కీ డ్రోన్లను అలాగే వాటి శకలాలను తీసుకొని మళ్ళీ టర్కీ బైరక్టర్ డ్రోన్లను తయారు చేసి ఈ టర్కీ పరువును మన భారతీయ ఆర్మీ అరేబియా సముద్రంలో కలిపేసింది. అంటే మీ డ్రోన్ల శకలాలతో కూడా మేము డ్రోన్లు తయారు చేయగలుగుతామని చెప్పేసి టర్కీకు గట్టి సందేశాన్ని భారతీయ ఆర్మీ అయితే పంపించిందనమాట. దీంతో ఈ టర్కీకు చెందినటువంటి బైరక్టర్ డ్రోన్లకు సంబంధించి ఈ మార్కెట్లన్నీ కూడా ఒక్కసారిగా కుప్పగూలిపోయినాయి. గత 2 రోజుల్లో 3 ఆఫ్రికా దేశాలు ఈ టర్కీ నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి ఈ బైరక్టర్ డ్రోన్ల కాంట్రాక్టులను క్యాన్సిల్ చేసేసుకున్నాయంట. దీంతో దెబ్బతో ఈ టర్కీ పరువు అయితే పోయినట్టయింది. అది విషయం. వీళ్ళు వచ్చేది మన మీద దాడులు చేసేదా, అది కూడా ఈ పాకిస్తాన్కు సపోర్ట్గా. మొహాలు అద్దాల్లో చూసుకోండి, ముండ మొహాలు. అవునా కదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.